ఎందుకంటే ప్రాణాలు అందరికీ ముఖ్యం కాబట్టి ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది జస్ట్ స్వయం కృపాపరాధం వల్ల మనిషి యొక్క అవగాహన లోపం వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి చాలామంది అనుకుంటున్నారు ఎద్దులు కాదు, పశువులు కాదు, కానీ మనుషులకే వస్తుంది. ఎయిడ్స్ అంటారు దాన్ని. మామూలుగా హెచ్ఐవి అంటే అది వైరస్. హెచ్ఐవి అనేది ఒక వైరస్, అది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అది ఎయిడ్స్ అనేది అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి వైరస్ ఎట్లా సోకుతుంది, దాన్ని ఎవరు కనుక్కున్నారంటే ఆయన మార్కెట్ శాస్త్రజ్ఞుడు, జర్మనీ నార్వే శాస్త్రవేత్త ఆ ఎయిడ్స్ క్రిమిని కనుక్కున్నాడు. ఆ ఎయిడ్స్ క్రిమిని కనుక్కొని ఏదో క్రిమి వస్తూ ఉంది అక్కడి నుంచి కనుక్కున్నాడు, కానీ ఎట్లా వస్తుంది అనేసి హెచ్ఐవి అని మాత్రం పెట్టాడు. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఆ వైరస్ అంటే కరోనా వైరస్ లాగా, తర్వాత ఏదైనా వైరల్ ద్వారా వస్తున్నాయి కదా, ఆ వైరస్ లాగానే అది కూడా ఒక వైరస్. అది వచ్చి చాలా భయంకరమైనదిగానే ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని అంతా కూడా అది ఏం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. ఒకసారి ఆ హెచ్ఐవి క్రిమి శరీరంలో ప్రవేశించిందంటే సైలెంట్గా ఉంటుంది. విండో పీరియడ్ అంటారు దాన్ని. సైలెంట్గా సంవత్సరం తర్వాత దాన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళలోనే వాళ్ళకి అన్ని తెలుస్తుంది. ఏం చేస్తుందంటే ఏదైనా కానీ జలుబు జ్వరం ఏది వచ్చినా కానీ మన దేహంలో కొన్ని కణాలు ఉంటాయి, అవి వాటిని తరమగొట్టిన తర్వాత మళ్ళీ మన శరీరంలో రక్షణ కణాలు ఏర్పడతాయి. అలాంటి రక్షణ కణాలు ఏర్పడే వ్యవస్థని ఏం చేస్తుందంటే ఈ ఎయిడ్స్ వైరస్ పూర్తిగా నిర్వీర్యం చేసి, మామూలుగా చెట్లో కొబ్బరి పురుగు దొరికితే ఆకులన్నీ తినేసి కదా, ఆకులన్నీ తినేస్తుంది. ఆ చెట్టు ఆకులు ఏదైనా కొబ్బరి మాత్రం ఉంటాయి, ఆ మాదిరి చేస్తుంది శరీరంలో భాగాన్ని ఈ హెచ్ఐవి వైరస్. అది కేవలం మనుషులకే వస్తూ ఉంది. ఎందుకు వస్తుందంటే అది ఎట్లా కనుక్కున్నారంటే ముందు కోతుల వల్ల, చింపాంజీల వల్ల వస్తుంది అనుకున్నారు. అది వెస్టర్న్ కంట్రీస్లో ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉండేది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా యూరో జాతి వాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు కూడా ఆదివాసీలు ఎక్కువగా వాళ్ళలోనే ఎక్కువగా ఉంది. మన భారతదేశంలో అంటే విదేశాల్లోనే ఎక్కువగా ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇది సోకే విధానం ఎట్లంటే మొట్టమొదట కలుషితమైన బ్లడ్ కానీ ఎక్కిస్తే, కలుషితమైన బ్లడ్ రక్తం కానీ ఎక్కిస్తే ఆ రక్తం ద్వారా ఎయిడ్స్ క్రిములు శరీరంలోకి పాకుతాయి. అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఎవరైనా కానీ భార్య భర్తలు కాకుండా వేరే రకంగా కూడా ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో పాల్గొంటే సెక్స్ వల్ల కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకా హాస్పిటల్స్లో ఎక్కువగా మరగ కాకుండా సిలిండర్ బాయిల్ చేస్తూ ఉంటారు. ఆ బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది మరగ కాకుండా సరసరాని నీళ్ళు ఉండకుండా సూదులు సిలిండర్లు వేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డిస్పోజబుల్ సూదులే వాడుతూ ఉన్నారు. కానీ కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ అంటారు. డ్రగ్ అడిక్ట్స్ అంటే మాదక ద్రవ్యాలు, మత్తు మందు వాడేవాళ్ళు, గంజాయి వాడేవాళ్ళు, కిరాయిలు వాడేవాళ్ళు, తర్వాత ఎక్కువగా ఈ మత్తు సంబంధించిన ఈ మార్పిన అనేవి వాడేవాళ్ళు, ఇవన్నీ కూడా నోట్లో వేసుకుంటారు కదా, చుట్టాలు ఇవన్నీ వాడేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు, మత్తు ఉన్నాయి, అది వేసుకుంటేనే బతుకుతారు వాళ్ళు. దానికి అడిక్ట్ అయిపోయి ఆ శరీరం ద్వారా వాళ్ళే వేసుకుంటారు. అదే శరీరం మళ్ళీ వేసుకుంటాడు. ఇంకొకరు వాడు ఫ్రెండ్ వాడే అదే శరీరం మళ్ళీ వేసుకుంటాడు. వాళ్ళలోనే ఎయిడ్స్ క్రిములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత హోమోసెక్షువల్స్ అంటే మెన్ సెక్స్, దాన్ని MSW అంటున్నారు. మెన్ సెక్స్ కొంతమంది మొగోళ్ళే సెక్స్లో పాల్గొనడం, ఆడవాళ్ళు సెక్స్లో పాల్గొనడం. అదేవిధంగా
తర్వాత హిజరాస్ ఉంటాం కదా, ఎవరు హిజరాస్ అంటే ఏమంటారు హిజరాస్